నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ స్వర్ణాంధ్ర దిశగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ యనమల దివ్య మహిళా రక్షణకు పదునైన చట్టాలు అసెంబ్లీలో హోంమంత్రి అనిత కూటమి అభ్యర్థులను మండలికి పంపిన పట్టభద్రులు పేరాబత్తుల ఘన విజయం జగన్ పై సోము వీర్రాజు సెటైర్లు అభివృద్ధి దిశగా కూటమి బడ్జెట్ ఎన్డీఏ కూటమిపై అచంచలమైన నమ్మకంతో ప్రజా తీర్పునకు అనుగుణంగా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటంలో వడివడి అడుగులు వేస్తుందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపై చర్చలో యనమల దివ్య మాట్లాడారు. ప్రజాభీష్టం మేరకు నవ్యాంధ్ర నిర్మాణకర్త చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా ఆర్థిక మంత్రి ఆర్థిక విధానాలు ప్రణాళికలు స్వర్ణాంధ్రప్రదేశ్కు దిశానిర్దేశం చేస్తున్నాయని దివ్య పేర్కొన్నారు. మరోవైపు గంగపుత్రులకు ఊతమిచ్చేందుకు వ్యవసాయ బడ్జెట్లో పెద్దపీట వేయటం శుభ పరిణామమన్నారు. వేట నిషేధిత సమయంలో ఇచ్చే భృతి 20,000కు పెంచిన కూటమి ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీమతి దివ్య అదే బాట్లో ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమ తీర్పుతో ఎన్డీఏ కూటమిపై చంచలమైన విశ్వాసాన్ని కనబరిచారు అధ్యక్ష. దానికి తగినట్లుగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన నెక్స్ట్ జనరేషన్ విజనరీ లీడర్ శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన ఆర్థిక మంత్రి గారు తన మొదటి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు అధ్యక్ష. అన్ని వర్గాలకు అన్ని రంగాలకు ఈ బడ్జెట్లో సముచిత స్థానం కల్పించారు అధ్యక్ష. గత పాలకుల అవినీతి వల్ల చేతకానితనం వల్ల అన్ని రంగాలలో మన రాష్ట్రం వెనుకబడిపోయింది అధ్యక్ష. ఈ బడ్జెట్ ఆ లోటుపాట్లను సరిచేసుకొని బ్రాండ్ ఏపీని మళ్ళీ రివైవ్ చేసి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టారు అధ్యక్ష. ముఖ్యంగా వ్యవసాయ బడ్జెట్లో మత్స్యకారులకు నిషేధిత సమయంలో వారికి ఇచ్చేటి నిషేధిత భృతిని 10,000 నుండి 20,000కు పెంచడం మరియు వారికి డీజిల్ సబ్సిడీ, పెట్టుబడి సాయం చేయడం, ఉచితంగా ట్రాన్స్పాండర్లు, జీపీఎస్ సౌకర్యాలు కల్పించడం ఎంతో ఆనందించిన విషయం అధ్యక్ష. ఎందుకంటే మత్స్యకారులు మన తీర ప్రాంతానికి కాపాడే సైనికులు అధ్యక్ష. అలాగే బీసీల కోసం ఆదరణ పథకం రివైవ్ చేయడం ఎంతో మేలు జరిగింది. ఎస్సీ సోదరులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అలాగే చేనేత మరియు నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ వలన వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అధ్యక్ష. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మహిళల పక్షపాతే. మన ఈ రంగానికి ఒక నాన్ కాంప్రమైజ్ అప్రోచ్గా తీసుకెళ్తారు అధ్యక్ష. ఈ రంగానికి అందుకు నిదర్శనం ఇవాళ ఈ సభలో ఇంతమంది లేడీ ఎమ్మెల్యేస్ ఉండడమే ఒక నిదర్శనం అధ్యక్ష. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఐసిడిఎస్ పథకం ద్వారా పోషక ఆహారం అందించడం, అంగన్వాడీ వర్కర్లకు జాబ్ గ్యారెంటీ, పెన్షన్ గ్రాట్యుటీ మరియు జీతాలు పెంచడం ద్వారా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఎలక్షన్ ప్రామిసెస్ నిలబెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అలానే అధ్యక్ష, యువతకు ఉపాధి కల్పనకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడం, చేంజ్ రిక్వైర్మెంట్ ఇన్ ఇండస్ట్రీని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి ద్వారా వారికి ఉద్యోగ భద్రత కల్పించడం ద్వారా ఈ బడ్జెట్లో సముచిత స్థానం కల్పించడం జరిగింది అధ్యక్ష. మన యువ నాయకులు మరియు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు దావోస్ పర్యటనలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కల్పించడాన్ని నేను మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అతి తక్కువ కాలంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ చాలా మటుకు అమలు చేస్తున్నాము. పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, అర్చకులకు, ఇమాంలకు పెరిగిన పెన్షన్లు ఇవ్వటం వచ్చిన 6 నెలల్లోనే చేసి చూపించడం జరిగింది అధ్యక్ష. ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నూతన శకానికి నాంది పలికారు అధ్యక్ష. ఇదే స్ఫూర్తితో వారి నాయకత్వంలో ముందుకు వెళ్తాము. అలాగే శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించుకుంటాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ అధ్యక్షుల వారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి దిశ నీ చట్టబద్ధత ఎక్కడా అని ప్రశ్నించారు హోంమంత్రి వంగలపూడి అనిత.
మహిళలకు సంబంధించిన ఓ ప్రశ్నకు శాసనమండలిలో బదులిచ్చిన హోంమంత్రి దిశ ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని, అందుచేతనే మహిళా రక్షణకు సరైన పదునుతో శక్తి యాప్ను తీసుకొస్తున్నామని వెల్లడించారు. ధన్యవాదాలు అధ్యక్ష. పనిచేసే ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపుల గురించి క్వశ్చన్ అడిగారు అధ్యక్ష. 2013లో పెట్టిన పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష ఈ క్రింది కేసులు నమోదు చేయబడినాయి. 2019 నుంచి 2024 వరకు వచ్చిన కేసు నమోదు సంఖ్య, అదేవిధంగా అందులోని నోటీసుల సంఖ్య, అదేవిధంగా అరెస్ట్ అయిన సంఖ్యలను కూడా క్లియర్ గా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు కేసు కింద జిల్లా స్థాయి స్థానిక ఫిర్యాదు కమిటీ, అంతర్గత ఫిర్యాదుల కమిటీ వివరాలు, అదేవిధంగా 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి వరకు అందిన కేసులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష. జిల్లాల్లో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీల సంఖ్య 6681 అధ్యక్ష. ఇక్కడ మనకి ప్రతి 10 మంది మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అక్కడ కంపల్సరీగా ఒక కమిటీ ఏర్పాటు చేయమని 2013లో పోస్ట్ చట్టం ప్రకారం కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపులు నివారించడానికి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన మరియు భద్రతాయుతమైన వాతావరణాన్ని సమకూర్చేటట్లు చూడటానికి 2013 POS చట్టాన్ని చేసింది. ప్రతి జిల్లాలో జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్రంలో నియమించబడింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో 26 జిల్లా LCCలు ఏర్పాటు చేయడం అయింది. దీనిలో మునుపటి 13 జిల్లాలు మరియు కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలు కూడా ఉన్నాయి. సదరు చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా 6681 అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయడం అయింది అధ్యక్ష. మరియు ఫిర్యాదు అందినప్పుడల్లా కేసు నమోదు చేయడం అవుతుంది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలు మరియు వర్క్షాప్లు నిర్వహిస్తుంది అధ్యక్ష. మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్లి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా, వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష. ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ, వాళ్ళ మీద టార్గెటెడ్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ, వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇందాకే సభ్యురాలు ఒక మాట చెప్పి రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అధ్యక్ష. కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ గానీ, కేంద్ర గవర్నమెంట్ గానీ ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లోనే చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష. మహిళల భద్రత విషయంలో అంటే ఇప్పుడు మహిళలు ఎక్కడికైతే ఈ రోజు మహిళ బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేయటం వరకు ఒక ఎత్తు అయితే, ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, క్షేమంగా మార్నింగ్ బయటకు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడం వరకు కూడా క్షేమంగా రావడం అనేది ఒక ఎత్తు అయిపోయింది అధ్యక్ష. అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లోనే ఉన్న సిచ్యువేషన్స్ అవనాయండి, వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో భద్రత విషయంలో అవనాయండి, వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా సురక్షితమైన ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ రోజు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అధ్యక్ష. 2013 ఇందాకే చెప్పాను అధ్యక్ష, పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష. ఎందుకంటే పర్టికులర్ గా చెప్తున్నాను, చాలా మందికి ఈ విషయంలో తెలియదు అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటేనే రకరకాలుగా మాటలు పడే పరిస్థితుల్లో తీరా ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు పడే వేధింపుల గురించి బయటికి చెప్పుకోలేక, దీన్నన్నింటినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్లి చెప్పుకోలేక, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళెవరు కూడా బయటపడే పరిస్థితులు కనిపించట్లే. కాబట్టి దీని మీద కంపల్సరీగా ప్రతి కంపెనీలో గానీ ఎక్కడైనా కూడా 10 మంది ఉమెన్ ఎంప్లాయీ. మండలి ఎన్నికల్లో కూటమి జయకేతనం ఎగరవేసింది. సార్వత్రికల్లో మాదిరిగానే పట్టభద్రులు పెద్దల సభకు కూటమి అభ్యర్థులని పంపించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయదుందుబి మోగించారు. రాజశేఖర్ గెలుపుపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కోటనందూరులో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజున మరి అఖండ విజయం చేకూర్చిన మరి మన నియోజకవర్గ గౌరవనీయులు పెద్దలు రామకృష్ణుడు గారు ఆదేశాల మేరకు, అలాగే మన ఎమ్మెల్యే శ్రీమతి దివ్య గారు ఆదేశాల మేరకు మరి ఈ రోజున మనకి ఇంత మెజారిటీ రావటానికి మన మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనే మరి పెద్దల నాయకులు కార్యకర్తలు మొత్తం అందరూ కూడా కష్టపడి మనం ఏదైతే ఇక్కడ ఎంతమందిని అయితే ఓటింగ్ చేయించామో 77% మనకి ఓట్లు రావడం జరిగింది. ముందుగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ 34 నియోజకవర్గాలకి కలిపి
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ జరిగింది ఈరోజు. ఈ కౌంటింగ్ జరిగిన దాంట్లో ముందుగా పట్టభద్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి కావాలి, ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధే వెన్నెముక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని చెప్పి పట్టభద్రులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 నెలల తర్వాత జరిగిన ఎలక్షన్ ఇది. కాబట్టి ఈరోజు కూడా పట్టుదలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, బీజేపీ పార్టీ నేతృత్వంలో మన ఉమ్మడి గోదావరి జిల్లాల అభ్యర్థిగా శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి శ్రీ యనమల రామకృష్ణ గారు, శ్రీ మన ఎమ్మెల్యే దివ్య గారి ఆశీస్సులతో ఈరోజు విజయకేతనం ఎగరవేయడం జరిగినది. సుమారు ఎన్నడూ లేని విధంగా 77,000 పైచిలకు మెజార్టీతో ఈరోజు విజయం మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు కోటనందూరు మండలంలో మన నాయకులు, కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. ఈ విజయంతో మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన కోటనందూరు మండలంలో ఏర్పాటు చేసిన అభినందన సభ అంటే పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయోత్సవాల కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, మన యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు, మన ఎమ్మెల్యే దివ్య మేడం గారి ఆదేశాల మేరకు మన మండలంలో ఈరోజు ప్రతి కార్యకర్త స్థానిక సంస్థలు ఒక పంచాయతీ ఎలక్షన్కి ఎంత కష్టపడతారో అంతకంటే ఎక్కువగా ఇది సొంత ఎలక్షన్ లాగా ప్రతి కార్యకర్త కూడా ఓటింగ్ తీసుకొచ్చారు. జనాలు ఓటింగ్ చేశారు, ఎక్కువ పోలింగ్ చేయించారు. మన మండలంలో కూడా అత్యధికంగా పోలింగ్ అయింది. అలాగే మన తుని నియోజకవర్గంలో ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మొదలైనప్పటి నుంచి కూడా మన యనమల రామకృష్ణుడు గారు చాలా శ్రద్ధ తీసుకుని ఈ బూత్ ఏజెంట్లను అయితేనే స్థానిక నాయకులందరినీ కూడా సమీక్షించి ఎలక్షన్కి ఎలాగెళ్ళాలి, ఎలక్షన్కి ఏ విధంగా ఓట్లు జాయిన్ చేయాలి, ఏ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేయాలని ఆయన యనమల దివి గారు అయితేనే, యనమల రామకృష్ణ గారు అయితేనే, మండలంలో గాడి రాజబాబు గారు అయితేనే చాలా కష్టపడి కార్యకర్తలను అయితేనే, నాయకులను అయితేనే, బూత్ ఏజెంట్లను అయితేనే, అదేవిధంగా గ్రాడ్యుయేట్లను అయితేనే చాలా చక్కగా ఈ మండలంలో మనం మెజార్టీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఓటు అడగడం, ఓటు ఎలాగేయాలో కూడా తెలియజేయడం, ఈ విధంగా మనం అందరం కూడా ముందుకెళ్ళాం. ఆ విధంగానే మండలంలో 77% వచ్చింది. 77% అంటే జిల్లాలో కోటనందూరు మండలం ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఇది ఎలా వచ్చిందంటే ఆసమాసి కాదు. మన నాయకులైతేనే, మన ఏజెంట్లు అయితేనే, మన గ్రాడ్యుయేట్స్ కూడా మనకు చాలా బాగా సహకరించారు. ఆ రోజు ఎలక్షన్ నాడైతే ప్రతి గ్రామం నుంచి కూడా నాయకులందరూ రావడం, ఈ గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా దగ్గరుండి తీసుకెళ్ళడం, ఓటు వేయించడం, ఇది చాలా పకడ్బందీ ప్లాన్తో జరిగింది తప్ప ఆసమస్యంగా జరగలేదు. ఈ గతంలో మేము చాలాసార్లు గ్రాడ్యుయేట్లకి ఎలక్షన్ చేసాం, కానీ ఎవరు కూడా ఓటు అడిగిన పాపన కూడా లేదు. తర్వాత ప్రప్రథమంగా అన్ని ఎలక్షన్ కంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ చాలా ముఖ్యమైనది. 35 మంది క్యాండిడేట్లు ఉంటారు. ఈ క్యాండిడేట్లో ఈ 1, 2, 3 అని ఓట్ చేయడం అనేది చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అలా కాకుండా ఈ ఎలక్షన్లో ప్రతి క్యాండిడేట్కి ముందుగా ఒకటే వేయాలి, మిగతా అన్నీ కూడా చాలా చక్కగా వేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా మన యొక్క చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ పోలింగ్ మేనేజ్మెంట్ జరగడంలో ప్రతిసారి కూడా ఎక్కువ ఓట్లు ఇన్వాలిడ్ అయ్యేవి. 10 లక్షల మందితో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని కుడా చైర్మన్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన కాకినాడ జిల్లా చిత్రాడలో జరిగే జనసేన ఆవిర్భావ సభలో రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని తుమ్మల రామస్వామి స్పష్టం చేశారు. సభ నిర్వహణ కోసం 14 కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి కాకినాడ జిల్లాలో ఈ సభ నిర్వహించడంపై దేశ రాజకీయాలు పవన్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 14వ తారీఖు నాడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి ఎస్బీ వెంచర్స్ అనేటువంటి స్థలంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతా ఉంది. ఏదైతే ఆవిర్భావ సభ కోసం
ఎంపిక చేసుకున్నటువంటి స్థలం ఇటు పెద్దాపురంకి, పిఠాపురం, కాకినాడ రూరల్కి 3 కాన్స్టిట్యున్సీలు ఒకే చోట కలిసి ఉండేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించబోతా ఉన్నారు. ఆవిర్భావ సభ కోసం జనసేన పార్టీ నుండి ఎప్పుడూ లేని విధంగా ఇది 12వ ఆవిర్భావ సభ. గత 11 ఆవిర్భావ సభలు మేము అధికారంలో లేనప్పుడు జరుపుకున్నటువంటి ఆవిర్భావ సభ. ఈ 12వ ఆవిర్భావ సభ మేము అధికారంలో ఉండగా చేసుకునేటువంటి ఆవిర్భావ సభ. దానికోసం చాలా ఉత్సాహంగా ఇటు జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్పంచుకోవాలనేటువంటి తరుణం. ఈ ఆవిర్భావ సభ కోసం జనసేన పార్టీ నుండి సుమారు 14 కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి కమిటీలో నాయకులందరినీ భాగస్వామ్యం చేసి, ముఖ్యంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సమన్వయకర్తలు నియమించుకోవడం జరిగింది. అలాగే లాజిస్టిక్ కమిటీ ఒకటి నియమించుకోవటం, క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీ ఒకటి నియమించుకోవడం జరిగింది. అలాగే ఫుడ్ కమిటీ ఒకటి నియమించుకోవటం, ఇలా అనేక సోషల్ మీడియా కమిటీ 14 కమిటీలు నియమించుకోవడం జరిగింది. ఈ 14 కమిటీలో ఉన్నటువంటి వీరందరూ కూడా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ ఒక పక్క స్టేజ్ డెకరేషన్ కానీ అది కొంతమందికి అప్పచెప్పడం, ఇలా అన్ని విభాగాల్లో అందరూ నాయకత్వం, అందరూ యువకులకు కానీ పెద్దలకు కానీ అందరూ సమిష్టిగా కృషి చేసి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం. మొన్న 2 రోజుల క్రితం మనోహర్ గారు కూడా కాకినాడ రావటం, అంటే మా రాజకీయ వ్యవహారం కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే మా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు చర్యలకు తావే లేదని వీర్రాజు రాజమండ్రిలో అన్నారు. ఈ మధ్యన కొత్త విషయాల్ని తెర మీదకి తీసుకొచ్చేటువంటి గట్టి ప్రయత్నం చేస్తున్నానని అనుకుంటున్నాడు, కానీ అవన్నీ కూడా బేస్లెస్ అండ్ యూజ్లెస్. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు 40% వచ్చింది, మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ఇది ఎంత మేరకు కరెక్ట్ అతను ఇప్పుడు అడుగుతున్నాడనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచన చేయాలి. అతనికి 14, 19, 62 సీట్లు ఇచ్చారు కదా, 62, 61, 50, 67 ఇచ్చారు. అందులో 20 మంది అంటే అప్పుడు ప్రతిపక్షమే కదా, అప్పుడు వెళ్ళాడా సభకే? అప్పుడే వెళ్ళలేదుగా. నేను బాయ్కాట్ చేస్తున్నాను అన్నాడుగా. ప్రతిపక్ష హోదా ఉన్న సందర్భంలో నువ్వు రోడ్లంతా తిరిగి రోడ్లు అరిగిపోయేలాగా నడిచేసావు. తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు కూడా వేయలేదు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజలు ఇచ్చినప్పుడేమో నువ్వు సభకి వెళ్ళవా? నువ్వు 14, 19 సభకి ఎందుకు వెళ్ళలేదు అసలు? అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. ఇప్పుడు 11 ఇచ్చి ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఎందుకు అడుగుతున్నావు నువ్వు? దీన్ని ఏమనాలి? ఏ భాషలో డిస్క్రైబ్ చేయాలి? ఏ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి? మీరే చెప్పాలి. ఇది ఒక మైండ్ గేమా? దీన్ని ఏమంటారు అని మీకు తోచినటువంటి ఆలోచనని
మీరు దీని మీద డిస్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. దీనికేమో సుబ్రహ్మణ్య స్వామి ఇవ్వచ్చు, సుబ్రహ్మణ్య స్వామి చాలా మేధావి అని మనం అందరం అనుకుంటాం. ఆయన కోర్టులో వేసాడంటున్నారు. కోర్టు కాదు, ప్రజా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం గౌరవించాలి. భారతీయ జనతా పార్టీ 1984 పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. మాకు 2 సీట్లు వచ్చినాయి. వాజ్పేయి గారు ఓడిపోయారు, అద్వానీ గారు ఓడిపోయారు. వాజ్పేయి గారిని రాజ్యసభకు పంపించారు. ఆయన అక్కడ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. పోరాటం చేస్తాం, హౌస్కి వెళ్తాం, పోరాటం చేస్తాం, హౌస్లో ప్రజా సమస్యల్ని నిర్భయంగా మాట్లాడతాం. ఆ విధంగా మాట్లాడి 98కి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. 96కే ఒకసారి ప్రధానమంత్రి అయ్యాడు. 98కి ప్రధానమంత్రి అయ్యాడు. మరలా కాంగ్రెస్ 10 సంవత్సరాలు ఉంది. పోరాటం చేశాం. మేము మరలా ఇప్పుడు 11వ సంవత్సరం అధికారంలో ఉన్నాం. 2 సార్లు అధికారంలోకి వచ్చాం. కాంగ్రెస్ ఈసారి 100 సీట్లు వచ్చినాయి. రాష్ట్రాల్లో అన్ని అసెంబ్లీల్లో మేము నెగ్గుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం యొక్క పోకడ, ప్రజల యొక్క పోకడ. దీన్ని అర్థం చేసుకోకుండా అర్ధరహితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి నైతిక హక్కు లేదు. ప్రతిపక్ష హోదా అనేటువంటి హక్కు లేకుండా ప్రజల పక్షాన హౌస్కు వెళ్ళి మీరు పోరాడండి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క నిశ్చితమైనటువంటి అభిప్రాయం. తర్వాత బడ్జెట్ విషయంలో ఇది 3 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు. ఇందులో చాలా వరకు కేంద్ర ప్రాయోజిత పథకాలను కలిపి ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్లో సమగ్రంగా గాన అధ్యయనం చేసినట్లయితే అనేకమైన రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ నార్త్ రీజియన్ అడిషనల్ డైరెక్టర్ జి శ్రీనివాసులు మంగళవారం కాకినాడలో తనిఖీలు నిర్వహించారు. స్థానిక సాలిపేటలోని అగ్నిమాపక కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అక్కడి పరికరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా కింద 252 కోట్ల రూపాయలు మంజూరయ్యాయన్నారు. వీటితో అగ్నిమాపక శాఖ భవనాల నిర్మాణం, ఆధునిక వాహనాల కొనుగోలు చేస్తామన్నారు. 15 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని, వీటి స్థానంలో 100 వరకు వాహనాలు కొనుగోలు చేయటం జరుగుతుందన్నారు. ఈరోజు కాకినాడ అగ్నిమాపక కేంద్రం తనిఖీలో భాగంగా ఇక్కడికి విజిట్ చేయడమైనది. సో ముఖ్యంగా ఈ కాకినాడ అగ్నిమాపక కేంద్రము కొంచెం శిథిలావస్థలోనే ఉంది. ఈ బిల్డింగ్కి నూతన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. వీటిని కూడా గవర్నమెంట్కి పంపించేసాం, అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. సో అతి త్వరలోనే ఈ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో అదేవిధంగా మనకు 15th ఫైనాన్స్ కమిషన్లో మనకు ఒక 252 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ 75/25 షేర్లో మనకు అలాట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక 1 yearలో మనము మనకు మోడర్నైజేషన్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ స్కీమ్లో భాగంగా ఇవ్వడం జరిగింది. ఈ మోడర్నైజేషన్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్లో భాగంగా మనకు ఒక 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలను మనకు స్టేట్ వైడ్ కూడా మనము సెట్టింగ్ అప్ ఆఫ్ న్యూ ఫైర్ స్టేషన్స్లో భాగంగా పెట్టడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ మనం ఒక 100 చాసెస్ మన ఫైర్ ఇంజిన్స్ అన్నీ కూడా దాదాపు మోర్ దెన్ 15 years అయిపోయినాయి. ఒక 25-30 దాకా ఉన్నాయి మాకు. సో మా రీజియన్లో నార్త్ రీజియన్లో. సో ఇవన్నింటినీ కూడా రీప్లేస్మెంట్ కోసం కొత్త చాసెస్ను మనం ఒక 100 ఫైర్ ఇంజిన్లు కూడా కొంటున్నాము. సో ఇవన్నీ కూడా మనకు రాబోయే సమ్మర్ కల్లా మనకు వస్తాయని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎక్కువగా సమ్మర్లో ఫైర్ యాక్షన్ జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ సమ్మర్లో మన ఎక్విప్మెంట్ని ఎలా ప్రిపేర్నెస్ చేసుకోవాలనే దానిపైన కూడా వీళ్ళందరికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి ఆ విధంగా ప్రిపేర్నెస్ కూడా చేయడం జరిగింది.
నెక్స్ట్ ఇవే కాకుండా మనకు ఇప్పటి వరకు పెండింగ్లో కన్స్ట్రక్షన్స్ పెండింగ్లో ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా ఈరోజే టెండర్ పిలవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కోడ్ వల్ల కొంచెం పిలవలేకపోయాము. ఈరోజే ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా మాకు ఎగ్జామ్షన్ వచ్చింది కాబట్టి ఈరోజే టెండర్లు కాల్పాటు చేస్తున్నారు. మనకు ప్రతిపాడని జగన్ నాయక్పూర్ ఫైర్ స్టేషన్ అని. సో ఇవన్నీ కూడా 2 to 3 monthsలో కంప్లీట్ అవుతున్నాయి. అదేవిధంగా జగన్ నాయక్పూర్ ఫైర్ స్టేషన్ పరిధిలో మనకు హజార్డస్ కెమికల్ ఇండస్ట్రీస్ కానీ కొన్ని ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళందరికీ హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఆక్యుపెన్సీ కూడా ఈ ఫైర్ ఎక్విప్మెంట్ పైన ఎలా వాటిని హ్యాండిల్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఆ ఆక్యుపెన్సీలో ఉన్నటువంటి సిబ్బందికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీళ్ళకి మేము ఇప్పుడు 3 days బేసిక్ ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇవ్వడం కోసం అన్నట్టు ఒక లోకల్ రీజనల్ లెవెల్ ట్రైనింగ్ సెంటర్ని మనము కాకినాడ జగన్ నాయక్పూర్ ఫైర్ స్టేషన్ పరిధిలో మనకు సఫిషియెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడే ఎస్టాబ్లిష్ చేయడానికి మేము డిసైడ్ అయ్యాము. సో కాబట్టి ఇక్కడ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులకే సవాల్గా మారిన గంజాయి కిలాడి అతడి అనుచరుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. రౌడీ షీటర్ రౌతు మల్లేష్ గంజాయి అక్రమ రవాణాతో పాటు పలు దొంగతన కేసుల్లో పాత నేరస్తుడు. ఇతడి ముఖ్య అనుచరుడు గడ్డం రామ్ నరేష్. వీరిరువురిపై పలు కేసులు నమోదై ఉన్నాయి. మల్లేష్ నరేష్ స్కూటీపై పారిపోతుండగా నర్సీపట్నం పోలీసులు పాలిటెక్నిక్ కాలేజీ వద్ద అరెస్ట్ చేశారు. వీరి నుంచి 22 కిలోల గంజాయి, 138 గ్రాముల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు 45,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. ఈరోజు ఎర్లీ అవర్స్ అండి మాకు రాబడిన సమాచారం మేరకు మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది అంతా కలిసి ఒక వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక స్కూటీ మీద పాత నేరస్తుడు రౌతు మల్లేష్ అని చెప్పి ఈయన్ని పట్టుకోవడం జరిగింది. ఆయన వెనకాల కూడా నవీన్ అని చెప్పి ఆయన్ని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకొస్తున్న స్కూటీలో సుమారుగా ఒక 22 కేజీల గంజాయి ఉంది. అట్లానే అందులోనే డిక్కీలో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయండి. ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ సుమారుగా 137.930 గ్రాములు, అంటే సుమారుగా 138 గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్. తర్వాత క్యాష్ కూడా 45,000 రూపీస్ క్యాష్. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 3 కత్తులు స్వాధీనం చేయడం జరిగింది. అదే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చెప్పేసి, ఎక్కడిది అంటే గంజా ఏజెన్సీ నుంచి కొనుక్కొని గంజా వ్యాపారం కూడా చేస్తున్నాం, తీసుకొచ్చి ఇక్కడ నర్సీపట్నం చుట్టుపక్కల అమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కూడా ఇంతకుముందు కూడా పాతగా NDPS కేసులు ఉన్నాయి. అలాగే ఎవరైతే ఈ రౌతు మల్లేష్ అన్న ఆయన ప్రజెంట్ మనకి ఇక్కడ SC కాలనీ దగ్గర నివాసం ఉంటున్నాడు. ఇంతకుముందు ఈయన 29/1/2025 మీకు అందరికీ తెలుసు SC కాలనీలో ఉన్న శ్రీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం, ఆ రోజే కొన్ని అంబులెన్స్లని ధ్వంసం చేయడం, అట్లాగే సాయిబాబా గుడి దగ్గర కూడా 25/2/25 బంధు వీధిలో అని ఒక కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది, ప్రాపర్టీ అఫెన్స్ ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. అట్లాగే ఈయన్ని ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే రౌతులపూడి దగ్గర కూడా మార్చి 1వ తేదీన ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ గాంజాని తీసుకొస్తుండగా దీని మీద కూడా ఒక మీడియేటర్ సమక్షంలో వాళ్ళని అరెస్ట్ చేసి సీజ్ చేయడం జరిగింది. గాంజా 22 కిలోల గాంజాని. అలాగే ఈయనతో పాటు గడ్డం రామ్ నవీన్ 25 సంవత్సరాలు, ఈయన కూడా నర్సీపట్నమే. ఈయన మీద కూడా మొత్తం 5 కేసులు ఉన్నాయండి. ఒక గాంజా కేసు, 4 ప్రాపర్టీ అఫెన్సుల కేసులు కూడా ఉన్నాయి. ఈయనతో పాటు కలిసి తిరుగుతూ మొత్తం అఫెన్సులు అన్నీ కూడా వీనికి సహకరిస్తూ ఈ గంజాయి వ్యాపారంలో కూడా ఈయన పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఆయన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఆ రోజున అంబేద్కర్ విగ్రహాన్ని దాడి చేసిన దీంట్లో ఆ రోజు పోలీసుల మీద కూడా వాళ్ళు కత్తులు అవి పట్టుకొని రాళ్ళు ఇవ్వడం జరిగింది, కత్తులు పట్టుకొని వీరవిహారం చేయడం జరిగింది. ఆ కత్తి ఐరన్ రాడ్ ఇవన్నీ కూడా ఈరోజు మీడియేటర్ సమక్షంలో
ఆయన దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది, స్వాధీనపరచడం జరిగింది. అంతకు ముందు కూడా చాలా అఫెన్సెస్ ఈ రౌత్ మల్లేష్ చేయడం జరిగింది. ముందు రోజే మీకు అందరికీ కూడా తెలుసు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఐరన్ రాడ్ పట్టుకొని వెళ్ళి హాల్చల్ చేయడం జరిగింది. వాళ్ళెవరు కూడా ఈయన మీద ఉన్న భయంతో రిపోర్ట్ కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఆ రోజు వెళ్ళి టవర్ ఎక్కి నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారిని, పోలీసులు వీళ్ళందరూ కూడా బెదిరించడం జరిగింది. ఈయన ఏంటంటే ఈయన మీద చాలా కేసులు, నటోరియస్ క్రిమినల్ అనమాట. ఈయన ఎవరైనా పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళ మీద తిరగబడడం, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడం, ఇవన్నీ. ఇంతకుముందు కూడా విశాఖపట్నం టౌన్కి చెందిన ఒక ఇన్స్పెక్టర్ గారు, ఒక కానిస్టేబుల్స్ శ్రీనివాస్, మన టౌన్ పోలీస్ స్టేషన్ చెందిన శ్రీనివాస్ కానిస్టేబుల్, అలాగే మెయిన్ నర్సీపట్నం టౌన్ ఎస్ఐస్ రమేష్, తర్వాత ఉమామహేశ్వరరావు, మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు, అలాగే ఏఎస్ఐ రమణమూర్తి నర్సీపట్నం రూరల్, రాజుబాబు హెడ్ కానిస్టేబుల్ గొలుగొండ, తర్వాత హెచ్సి శ్రీను మాకవరపాలెం, పిసి శ్రీను నర్సీపట్నం టౌన్, పిసి రామకృష్ణ, పిసి నవీన్, హోంగార్డ్ శ్రీను వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు. అలాగే సిసిఎస్కి చెందిన అప్పలరాజు అండి హెడ్ కానిస్టేబుల్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అసలు అక్యూజ్డ్ తను రూపురేఖలు మార్చి పూర్తిగా గుండు చేయించుకొని ఆయన ఇటు సైడ్ ట్రావెల్ చేస్తున్నాడు, ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసింది కూడా ఈ రూట్లో వస్తుందని చెప్పేసి సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు గారు ఫర్నిష్ చేశారండి. దాంతో ఇమీడియట్గా మా టీమ్స్ మీద ఎలెక్ట్ అయ్యి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఈ ఇద్దరు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 15 లక్షల రూపాయలు విలువైన ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళకి అందరికీ కూడా ఈ టీం ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు. రివార్డ్ రోల్ కూడా పెట్టమని చెప్పారు, మాకు కూడా రివార్డ్స్ ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళందరినీ కూడా నేను కూడా ఈ టీం అందరినీ కూడా అభినందిస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనకాపల్లి జిల్లాలో పల్లెలు అభివృద్ధికి రెక్కలు తొడుగుతున్నాయి. శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు చొరవతో నాతవరం మండలం వెదురుపల్లి అభివృద్ధి పదం వైపు దూసుకుపోతోంది. కూటమి 9 నెలల పాలనలో తమ గ్రామంలో ₹1 కోటి అభివృద్ధి పనులు జరిగాయని పారుపల్లి చిన్నబ్బాయి చలపాక శివ చెప్పారు. మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి ఆధ్వర్యంలో వెదురుపల్లి గ్రామ పంచాయతీకి సుమారుగా వెదురుపల్లి నుంచి పెదగులుగుండపేట వరకు 75 లక్షలకు వచ్చేయడం జరిగింది బీటీ రోడ్డు. అలాగే మన వెదురుపల్లి పంచాయతీలో రోడ్డు మరియు డ్రైన్స్ అంటే సైడ్ కాలువలకి 25 లక్షలు ఇవ్వడం జరిగింది, అది వచ్చేయడం జరిగింది. ఇంకా అయ్యన్న పాత్రుడు గారు మీరు ఏ తొందరగా చేస్తే అంత తొందరగా మేము ఇస్తాము, మీరు చేయండి అని పదే చెప్తున్నారు. మనమే ఇంకా అలా చేస్తున్నాము. అదేవిధంగా గ్రామ పెద్దలకు అందరి సహకారంతో కూటమి ప్రభుత్వం పార్టీ నాయకులకు మండల నాయకులకు అందరికీ నమస్కారం. మా గ్రామ పెద్దలు మా యొక్క యూత్ లీడర్ గారు అనేటువంటి మా చంద్రబాబు గారికి మనమే మా గ్రామానికి ఇంకా కొద్దిగా డ్రైనేజీలు వాంటింగ్లు ఉన్నాయి. దీనిపై మన స్పీకర్ గారికి అయ్యన్న పాత్రుడు గారికి కొద్దిగా స్పందించి మా యొక్క శ్మశానానికి బ్రిడ్జి ఒకటి ఏర్పాటు చేసి ఆ యొక్క బోర్ సదుపాయం చేయాలని ఈ యొక్క ఉత్సాహంతో మా యొక్క వెదురుపల్లి కూటమి ప్రభుత్వం జనసేన నాయకులైతేనేమి తెలుగుదేశం నాయకులైతేనేమి అందరం కూడా మా చంద్రబాబు గారు అడుగుజాడలో నడవడం జరుగుతుంది. మేము భారీ మెజార్టీ కూడా ఇచ్చాం. మా చంద్రబాబు గారు మా యొక్క కోరిక మేరకు కొద్దిగా డ్రైనేజీలు వాంటింగు, అలాగే శ్మశానానికి బ్రిడ్జి, బోరు కూడా మా యొక్క ప్రజల ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మా యొక్క మనవి ఆలకించి చంద్రబాబు గారు పై యొక్క అధికారులని మన స్పీకర్ గారిని అయితేనే మండల నాయకుల గారిని అయితేనే ఈ చొరవతో మా చంద్రబాబు గారు మా యొక్క కోరిక నెరవేరుస్తారని వెదురుపల్లి గ్రామ ప్రజల తరపుని మేము కోరడం అయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వర్ణాంధ్ర దిశగా ఆంధ్రప్రదేశ్, అసెంబ్లీలో ప్రభుత్వ విప్ యనమల దివ్య. మహిళా రక్షణకు పదునైన చట్టాలు, అసెంబ్లీలో హోంమంత్రి అనిత.
కూటమి అభ్యర్థులను మండలికి పంపిన పట్టభద్రులు. పేరాబత్తుల ఘన విజయం. జగన్పై సోము వీర్రాజు సెటైర్లు. అభివృద్ధి దిశగా కూటమి బడ్జెట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.